భగవద్గీతలోని ఈ శ్లోకం నుండి అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే కుతూహలంతో అర్జునుడు అడిగే ప్రశ్న ఇది. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు ఇలా అడిగాడు, ఓ కేశవ, పరమాత్మయందు బుద్ధి స్థిరముగా నిలుపువాని లక్షణాలు ఏమిటి? అసలు అటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు? ఎవరి బుద్ధి అయితే సుఖదుఖాలకు లాభనష్టాలకు చలిచలించకుండా పరమాత్మలో స్థిరంగా ఉంటుందో వారి మాటతీరు ఎలా ఉంటుంది? వారు ప్రపంచం నుండి మనస్సును ఎలా ఉపసంహరించుకుంటారు? ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుంటారు అని అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. సిద్ధాంతపరంగా యోగం గురించి విన్న అర్జునుడు అది ఆచరించే వ్యక్తి నిజ జీవితంలో ఎలా వాటిని ఆచరణలో పెడతారో తెలుసుకోగోరుతున్నాడు. కోరికల్ని త్యజిస్తే ఏమవుతుంది? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.